ఓం నమః శివాయ. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశాచ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. ఓ మహాదేవా, ఈ లోకంలో మహత్తరమైనటువంటి ఫలితాలు ప్రసాదించగలవాడవు నీ ఒక్కడివే. ఓ పరమేశ్వర, త్వమేకో, లోకంలో ఉండే అందరికీ కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరికీ పరమఫలదః, మొదటి ఫలితం నుంచి ఆఖరి ఫలితం దాకా ఇచ్చేటటువంటి వాడివి నీవు తప్ప ఎవరున్నారయ్యా? త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం. అంటే విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ ఉన్నారు కదా, వాళ్లకు నువ్విచ్చినటువంటి దివ్య పదవుల్ని వాళ్లే వహిస్తూ మరలా పునరపి భజంతే హరిముఖాః. మళ్ళీ ఏదైనా ఉత్తమ ప్రాప్తి కావాలి అంటే నిన్నే వాళ్ళు మళ్ళీ భజన చేస్తూ ఉంటారు, నిన్నే ప్రార్థిస్తూ ఉంటారు, నిన్నే ఆరాధిస్తూ ఉంటారు. దివ్య పదవీం, సామాన్య మానవులు కూడా వాళ్ళ పదవులేవో వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళకి వారి వారి స్థానాలను పొంది మళ్ళీ నీవిచ్చిన పదవి, ఆ పదవి వరకే కాకుండా శాశ్వతమైనటువంటి స్థానాన్ని అందుకోవటానికి నిన్నే సేవిస్తూ ఉంటారు. కియద్వా, నీ భక్తాభిప్రాయానుసరణం ఎంత ఉంది తండ్రి. భక్తులకు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి నువ్వు ఎంత కరుణ అందిస్తూ ఉంటావు. శివా, ఓ పరమేశ్వర, మదాయాశ ఇది కిం అంటున్నారు. మదాశాచ కియతి, నా యొక్క ఆశ ఎంత ఉంది తండ్రి. నువ్వా దాక్షిణ్యం కలిగినటువంటి వాడివి, అందరి కోరికలు తీర్చేటటువంటి వాడివి, నీవు దాక్షిణ్యంతో ఉన్నటువంటి వాడివి. మరి తవ శివ మదాశాచ కియతి, మరి నా ఆశలకు కూడా అంతు లేకుండా ఉంది కదా తండ్రి. నీ దాక్షిణ్యానికి అంతులేదు, నా ఆశలకు అంతులేదు. కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి. ఇంతమందిని పరిపాలిస్తున్నటువంటి నీవు నన్ను ఎప్పుడు రక్షించడానికి అనే భారాన్ని వహిస్తావు తండ్రి. నాకు అది తెలియకుండా ఉంది. అందరి కోరికలు తీరుస్తావు, అందరి కోరికల కోసం నిన్నే ప్రార్థన చేస్తారు. బ్రహ్మాది దేవతలు కూడా వాళ్ళ పదవులు వాళ్ళకున్నాయి, కానీ ఇంకా గొప్ప ఉన్నతమైనటువంటి పదవి కావాలి అంటే వాళ్ళు కూడా నిన్నే ఆరాధన చేస్తారు. సామాన్య మానవుల దగ్గర నుంచి దేవతా సమూహాల వరకు నిన్నే ఆరాధించి ఉత్తమ లోకాల్ని పొందుతున్నారు. మరి నేనా ఎక్కువ ఆశాపరుణ్ణి, నా ఆశలకు అంతు లేదు. మరి కరుణాపూరిత దృశ్య నీవా కరుణతో నిండినటువంటి వాడివి, దాక్షిణ్యం కలిగినటువంటి వాడివి. మరి నా భారాన్ని నీవు ఎప్పుడు తలకెత్తుకుంటావు తండ్రి? నాకు ఇది చెప్పు. నువ్వేమీ కష్టపడనవసరం లేదు కదా నన్ను కరుణించాలి అంటే. నీ కరుణతో నిండిన చూపులు చాలు కదా. నీ కటాక్షం చేత నా యొక్క రక్షణ బాధ్యతను ఎప్పటికి తీసుకుంటావు? నాకు అది అర్థం కావట్లేదు నాయన అంటున్నారు ఆచార్యులు ఈ శ్లోకంలో. లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా నువ్వే మొత్తం పరమ ఫలితాలని అందించగలిగినటువంటి సమర్థుడివి కదా. ఆ ఫలితాలు ఎంత గొప్పదైనా సరే నువ్వు ప్రసాదించే దయ నీకు మాత్రమే ఉంది అని అర్థమవుతూ ఉంది కదా. బ్రహ్మాది దేవతలందరూ కూడా నీ ద్వారా వాళ్ళు పొందవలసినటువంటి దివ్య పదవులు పొందుతూ ఉన్నారు కదా. మళ్ళీ అంతకు మించి స్థాయికి అందుకోవాలన్నా సరే నిన్నే శరణు వేడుతూ ఉన్నారు కదా.
కదా వా మద్రక్షం. మరి నా మీద ఎందుకు దయ చూపట్లేదు? వహసి కరుణ పూరిత దృశ్య. దాక్షిణ్యము, భక్తులను అనుగ్రహించాలనే కరుణ నీకు ఎంతో ఉందో లెక్కలేదు కదా తండ్రి. మరి ఫలితాలను అందుకోవాలి అనే ఆశ నాలో ఎంతుందో దానికి లెక్కలేదు. నువ్వేమో దాక్షిణ్యానికి లెక్క లేకుండా పంచిపెడతావు, నాకేమో ఆశలకు హద్దు లేకుండా కోరుకుంటాను. దానికి లెక్కలేదు, దీనికి లెక్కలేదు. నీవు అందరికీ మంగళాలను అందించేటటువంటి వాడివి, నేను మంగళాలను అందుకోవలసినటువంటి వాడిని నేను. మనిద్దరికీ ఉండే సంబంధం ఇదే కదా. మరైతే నన్ను ఎప్పటికీ రక్షిస్తావు? నా రక్షణ భారం అనేది నీకు పెద్ద పనేం కాదు. ఒక్కసారి చూస్తే చాలు నాకు రక్షణ కలిగిపోయినట్లే అనిపిస్తుంది. అలా చూపించు తండ్రి అని ఆచార్యుల వారు ఎంత అందంగా రచన చేశారో చూడండి. 17వ శ్లోకంలో చెప్పినటువంటి భావాలనే కొంచెంగా మార్చి ఆ భావాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో దృఢం చేస్తున్నారు. ఎంత అందంగా రచన చేశారు, ఎంత భక్తితో ప్రార్థనా రూపంగా ఉంది ఈ శ్లోకం. నిజానికి ఈ శ్లోకం చూస్తుంటే సామాన్యంగా అనిపిస్తుంది, ఏదో కోరికలు కోరుకునే శ్లోకంలాగా అనిపిస్తుందేమో. కానీ ఆచార్యులు ఈ శ్లోకంలో తాను చెప్పదలుచుకున్న రహస్యమంతా చెప్పేశారు. నీ ఒక్కడివే ఉండగా వేరువేరు దేవతల స్వరూపం నీవే, వేరువేరు దేవతల స్వరూపంతో ఉన్నది నీవే భాసిస్తున్నావు. నీ ఒక్కడివే ఇలా దేవతా స్వరూపాలతో నాకు కనిపిస్తూ ఉన్నావు, అలా భాసిస్తూ ఉన్నావు. నీకు భేదం అనేదే లేదు, నీకు వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూసేవాళ్ళకి నీవు వేరువేరుగా ఉన్నావు అనిపించే భావన కలుగుతుందేమో. కానీ నీవు పరమేశ్వరుడు ఒక్కడే కదా లోకాలన్నిటినీ పరమ ఫలితాలు ఇచ్చేది నీ ఒక్కడివే అనే విషయం నాకు మాత్రం అర్థమవుతుంది. అయితే నువ్వేం చేస్తున్నావంటే ఈ లోకాలను సంరక్షించే పనిని విడగొట్టి, బాగా విడదీసి విడగొట్టి చేసావు, చేసి చూపిస్తున్నావు. అంటే ఈ లోకాలను సంరక్షించే పని నీ ఒక్కడి మీద భారం పెట్టుకోకుండా నువ్వేం చేసావు అంటే విడగొట్టి చేసి చూపిస్తున్నావు. అందుకనే పురాణాల్లో కొన్ని గ్రంథాల్లో మొదట్లో కేవలం పరమేశ్వరుడు నిర్గుణ స్వరూపం మాత్రమే ఉండేదని, ఆ నిర్గుణ స్వరూపం కొన్ని కారణాల వల్ల మాయా ప్రభావం దానికి చేరడం వల్ల ఈశ్వర స్వరూపంగా మారింది అని, ఆ ఈశ్వర స్వరూపంగా ఉండే ఆ యొక్క రూపమే బ్రహ్మ అంటే బ్రహ్మగారు, విష్ణువు గారు, రుద్రుడు గారు అనే రూపాలు ఆవిర్భించినాయి అని, ఈ పరమేశ్వర తత్వమే నిర్గుణ సగుణ రూపంగా మార్చగల మాయలో ఉన్నటువంటి ఒక 3 గుణాలు ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాగ సృష్టి జరిగింది. నిర్గుణ స్వరూపం పూర్తిగా పురాణాల్లో చెప్పినా, గ్రంథాల్లో చెప్పినా, వేదాంతం చెప్పినా, ఆచార్యులు చెప్పినా మొట్టమొదట్లో ఉన్నది నిర్గుణ స్వరూపం. ఆ నిర్గుణ స్వరూపమే మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలుగా విడగొట్టి సంరక్షించే, ఈ లోకాలన్నీ కూడా సృష్టి చేసేటటువంటి కార్యక్రమంలో గుణాల్ని తీసుకొచ్చావు. 3 గుణాల ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకొని, సత్వగుణాన్ని దృష్టిలో ఉంచుకొని, దాన్ని పాలనానికి ఒక చిహ్నంగా మార్చుకొని విష్ణువుగా రూపం ఏర్పడిందని, రజోగుణాన్ని అంటే క్రియాశీలతను దృష్టిలో పెట్టుకొని ఉంచుకున్నట్లయితే బ్రహ్మ అనే రూపం ఏర్పడిందని, తర్వాత సంహారం అనే తమోగుణాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే రుద్రుడు అనే ఒక రూపం ఏర్పడిందని ప్రామాణిక గ్రంథాలు అనేకం తెలియచేస్తూ ఉన్నాయి. అనేకం ఇలా పురాణాల్లో చెప్పబడింది. అంటే ఒకే రూపం నుండి వేరు రూపాలు ధరించింది. అలా ఆవిర్భవించటాన్నే నాలాంటి సామాన్యులు ఏమనుకుంటారంటే, అర్థం చేసుకునేందుకు విధంగా పరమేశ్వరుడు
అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనే బ్రహ్మ విష్ణు రుద్రులు అనే రూపాలు ధరించారు. ఆ పరమేశ్వర ఆజ్ఞతోనే వారి వారి పనులన్నీ చేస్తున్నారు. బ్రహ్మగారేమో సృష్టి కర్మలలో ఉంటారు, విష్ణువు గారేమో పాలన ఈ కర్మల్లో ఉంటారు, రుద్రుడు గారేమో సంహారం అనేటటువంటి కర్మల్లో ఉంటారు. ఎవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కర్మల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు అని మర్మగర్భంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇదంతా దేవతా స్వరూపాలు, ఇందరు దేవతలు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆచార్యులు చక్కగా అందిస్తున్నారు. ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడే ఈ దేవతా స్వరూపాల్లో ఎవరి విద్యుక్త కర్మలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక పరమేశ్వరుని నుండే వారి వారి సత్వ రజస్ తమో గుణాలు మూడింటిని గనక తీసేస్తే మరలా ఒకే స్వరూపం స్వచ్ఛంగా నిర్గుణ స్వరూపమే మిగులుతుంది. అంటే త్రిగుణాలే ఇలా చేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది కదా. పరమేశ్వర స్వరూపాన్నే అంటే నీ నుంచి విడిగా వచ్చినటువంటి స్వరూపాలు మరలా నిన్నే కలిసిపోతున్నాయి, నిన్నే పొందుతున్నాయి. నీ నుంచే బయటికి వచ్చింది నీలోకే మళ్ళీ కలిసిపోతున్నాయి. అయితే ప్రాణులు చేసేటటువంటి ఈ కర్మల ఫలితాలు ఇవ్వడం కోసం నీవు చేసేటటువంటి ఈ సృష్టి ప్రయత్నం చాలా చాలా విచిత్రంగా ఉంది స్వామి. దాన్ని చూస్తే కియద్వా దాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం నేను చేసినటువంటి అంటే జీవుడిగా నేను చేసినటువంటి ఫలితాలను ఇచ్చే అభిప్రాయం అసలు నీకెందుకు ఇలా కలిగింది అని ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఇన్ని రకాల కర్మల్ని అసలు ఎందుకు చేసుకున్నాను, ఆ కర్మలకు మూలమైనటువంటి ఆశ అనేది నాకు ఎంత ఉంది, ఎందుకు ఇంత ఆశ నాకెందుకు, ఇన్ని కర్మలు నేను ఎందుకు చేశాను అనే అభిప్రాయం కూడా నాకు కలుగుతూ ఉంది. ఆశ లేకపోతే నేను కర్మ చెయ్యను కదా. నేనే కాదు, నాలాంటి వాళ్లే కాదు, అసంఖ్యాకమైన జీవులందరూ కూడా వారి వారి ఆశలతోనే రాగద్వేషాలతోనే కర్మలు చేసుకుంటూ పోతున్నారు. ఆ రాగద్వేషాలకు లెక్కే లేకుండా ఉంది. వాళ్ళు చేసుకున్న కర్మలకు కూడా ఏమాత్రం గణన కట్టడానికి అవకాశమే లేదు. అట్లాంటి కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు జీవులు. మరి ఇట్లా ఉంటే పరిస్థితి, మరి నా యొక్క రక్షణ బాధ్యతను ఎప్పటికి తీసుకుంటావు? నా యొక్క రక్షణ బాధ్యత అంటే నా యొక్క ఆశలతో నిమగ్నమై ఉండటం అనే స్థితి నుంచి నన్ను నువ్వు ఉద్ధరించాలి. అది నాకు కావాల్సింది. నా రక్షణ బాధ్యత నువ్వు తీసుకున్నావు అని అంటే నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఆశలతో ఉండేటటువంటి మనస్సు నువ్వు తీసేయాలి. నిన్ను ధ్యానించే స్థితిలో నన్ను ఉద్ధరించేటటువంటి స్థితికి తీసుకెళ్ళాలి. నిజానికి ఈ శ్లోకం సామాన్యంగా కనిపించేదిలాగా ఉంది కదా. కానీ ఈ శ్లోకంలో మొత్తం ఆధ్యాత్మికతను పిండి అందించారు అని చెప్పుకోవచ్చేమో అనిపిస్తుంది. ఉన్నది పరమాత్మ నిర్గుణ స్వరూపమా, 3 గుణాలు తోడై మాయా అనేది పట్టుకుంది. మాయ అనే దాన్ని సృష్టి చేసి దాని గుణంగా బ్రహ్మ విష్ణు రుద్రులు వచ్చారు. ఎవరి సృష్టి వాళ్ళు, ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పదవుల్లో వాళ్ళు ఉన్నారు. నేను నా ఆశలతో నేనున్నాను. నువ్వు నా ఆశల్ని తీర్చడానికి దయతోటి కరుణతోటి దాక్షిణ్యంతో నీవున్నావు. ఈ 3 గుణాలని తీసేస్తే మళ్ళీ నీలో కలిసిపోతాము. ఈ మాయ అనేది తీసేస్తే నేనే నువ్వు అనేటటువంటి స్థితి నాకెప్పుడు కల్పిస్తావు తండ్రి? ఇక్కడ ఈ శ్లోకంలో నిజానికి శివకేశవుల భేదం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. శివపురాణంలో చెప్తారు, సాక్షాత్తు పరమేశ్వర వచనం ఇది. ఎవరైనా సరే మేము శివభక్తులము అని తీసుకొని ఎవరైనా శివుడు వేరు విష్ణువు వేరు
అనే విషయాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సహజంగా మానవులకు ఏంటంటే ఒకవైపు ప్రేమ ఉంటే రెండో వైపు ద్వేషాన్ని చూపించేటటువంటి గుణంతో ఉంటారు. అలా అలవాటు ప్రకారంగా అలా విష్ణువు వేరు శివుడు వేరు అని గనక చూపిస్తే వాడి పుణ్యం అంతా భస్మమైపోతుంది అని చెప్పేశారు. పరమేశ్వర వాక్ ఇది. ఏ మాత్రం పుణ్యం అనేది మిగలదు. అలాగే విష్ణుద్వేషం చేసినటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా నరకాన పడతారు అని స్పష్టం చేస్తున్నారు ఆచార్యులు. ఈ విషయంలో ఏ సంశయము లేదు అని చెప్తున్నారు. చూడండి, ఇది శివాజ్ఞగా పలికారు. అదే సందర్భంలో విష్ణువు కూడా చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన కూడా స్థిరీకరించి మరీ చెప్పారు. నిన్ను ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయించినట్లే, నిన్ను ఆశ్రయిస్తే ఆ కష్టాలు తీర్చడానికి, ఆ దాక్షిణ్యం ఇవ్వడానికి నేను సిద్ధమే. నా భక్తుడిగా ఉండి శివనింద చేస్తే నరకాన్ని ఇచ్చేసేయి అని రుద్రుడికి చెప్పేశారు. విష్ణువే చెప్తున్నారు ఇలాగా. శివ విష్ణువుల వాక్కిది, శివకేశవుల వాక్కిది. ఇలాగా మన ఆచార్యులు మనకు స్పష్టం చేసి నిర్ణయించి మరీ చెప్తున్నారు. ఎవరైతే ఈ జీవులు, ప్రపంచము, దేవతా సమూహాలు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా పరమేశ్వర రూపాలే అని అర్థం చేసుకుంటారో అప్పుడు ఇక ముక్తి మార్గం వాళ్ళకి దూరం కాదు. ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. అసలు ఒక పరమాత్మ ఎందుకు ఇన్ని రూపాలుగా భాషిస్తున్నావు, నీకెందుకు ఇంత సృష్టి రచన అంటే నా ఆశలు తీరుస్తూ నన్ను ఉద్ధరించటానికే అనే విషయాన్ని నాకు ఎంత శ్రద్ధగా వినిపిస్తున్నావు తండ్రి. నా ఆశలు అంటే నాకు లోపల నిన్ను చేరాలనేటటువంటి ఆ అడ్డుపడినటువంటి విషయాన్ని తీసేయటానికి. ఏమిటి తీసేయాలి? నా అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం? నాకు ఇంకా ఈ ఆశలు, లోపల ఆశలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ ఆశలు నాకు? మదాశాచ కియతి. నిన్ను పట్టుకున్న తర్వాత నాకెందుకు ఈ ఆశలు? కియద్వా దాక్షిణ్యం. మరి నీ దాక్షిణ్యం ఎంతుంది ఇందులో? కాబట్టి నా కోరికలు ఉన్నాయి. నా కోరికలని నీ మీద నా దృష్టి కలిగేలా ఈ కోరికను తీర్చు తండ్రి. ధ్యానంలో నా మనస్సులో నీవే నిండేలా నా మనస్సులో ముద్రలు వేయి స్వామి. ఇది కదా నీ దాక్షిణ్యం చూపించాల్సింది. నా మీద దాక్షిణ్యం చూపించటానికి నీకు వేరే ఏమి బాంధవ్యం కావాలి? మనిద్దరి మధ్య ఈ బాంధవ్యం సరిపోదా? అంతటా ఉన్నటువంటి ఏకస్వరూపుడివి. ఈ దర్శనం నాకు మనస్సులో స్థిరం చెయ్యని. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశాచ కియతి కదా వామద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. ఓం నమః శివాయ.